హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలామందికి మటన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు మటన్ సరిగ్గా ఉడకకుండా అండ్ బిర్యానీ కూడా అడుగు మాడిపోతుంది కదా. అలా కాకుండా చక్కగా పీసెస్ అన్నీ ఉడికే విధంగా పర్ఫెక్ట్గా వచ్చేలా ఎలానో చూసేద్దాం. సో ఈ మటన్ దమ్ బిర్యానీ కోసం ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నా అండి. పీసెస్ ఇలా మీడియంగా కట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, అలానే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్టార్ అన్సే, 7 యాలకులు, 2 మరాఠీ మొగ్గలు, 5 లవంగాలు, జాపత్రి, కొంచెం చెక్క, అలానే 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు వేసుకుని లెమన్ కూడా పిండేసుకుందాం. ఇవన్నీ వేసి ముక్కల్ని బాగా కలుపుకుందామండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 కప్ కమ్మటి పెరుగు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. లాస్ట్కి 1/3 కప్ ఆయిల్ వేసుకొని ఇట్లన్నిటిని బాగా కలుపుకుందాం. ఇదంతా 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి. ఇఫ్ మీకు కుదిరితే నైట్ అంతా ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్న చికెన్ చాలా పర్ఫెక్ట్గా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు 1 గంట తర్వాత 3 కప్పులు బాస్మతి రైస్ వాష్ చేసుకుని వాటర్ వేసి 1 గంట నానబెట్టుకోండి. తర్వాత 2 గంటలు నానబెట్టిన మటన్ అంతా కుక్కర్లో వేసి 90% కుక్ అయ్యేలా 5 to 6 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు బిర్యానీ గిన్నెలో ఆయిల్ వేసుకుని 3 మీడియం స్లైస్ ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ ఆనియన్స్ తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో 90% కుక్ చేసిన మటన్ అంతా వేసి పక్కన పెట్టుకోండి. మరే గిన్నెలో 3.5 లీటర్స్ వాటర్ వేసి మరిగించి ఇందులో బిర్యానీ ఆకు, 10 యాలకులు, 2 స్టార్ అన్సే, 6 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, స్టోన్ ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఈ వాటర్ అంతా 10 మినిట్స్ హై ఫ్లేమ్లో మరిగించి ఇందులో 1 గంట నానబెట్టిన రైస్ వేసి ఆల్మోస్ట్ 80% వరకు రైస్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ అంతా వడగట్టేసి ఉడికించిన మటన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కూడా, అవి కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ 2 or 3 టేబుల్ స్పూన్ గీ బిర్యానీ అంతా కలిసేలా వేసుకుందాం. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. దమ్ బయటికి పోకుండా గట్టిగా మూత పెట్టేసి దీన్ని హై ఫ్లేమ్ మీద 8 మినిట్స్ అండ్ లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచి దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. 20 మినిట్స్ అలా వదిలేసేయండి. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, బిర్యానీ అడగట్లేదు, మటన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని హాట్గా సర్వ్ చేసేస్తే చాలా బాగుంటుందండి. నచ్చిందా? నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.